कवीन्द्राणां नानाभणितिगुणचित्रीकृतवचः प्रपञ्चव्यापारप्रकटनकला कौशलनिधिः अधः कुर्वन्नब्जं सनकभृगुमुख्यैर्मुनिजनैः नमस्यः कामाक्ष्याः चरणपरमेष्ठी विजयते। कवीन्द्राणां नानाभणिति गुणचित्रीकृतवचः प्रपञ्च व्यापार प्रकटन कला कौशल निधिः अधः कुर्वन् अब्जं सनक भृगु मुख्यैः मुनिजनैः नमस्यः कामाक्ष्याः चरण परमेष्ठी विजयते। పరమేష్ఠి అంటే బ్రహ్మదేవుని వంటి కామాక్షీదేవి పాదపద్మము సర్వోత్కృష్టంగా ప్రకాశిస్తోంది. బ్రహ్మదేవుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించినట్టు అమ్మ పాదపద్మం కవుల హృదయాలలో రకరకాల అలంకారాలు, గుణములతో కూడిన వాక్ ప్రపంచాన్ని అంటే సాహిత్య సృష్టిని చేస్తోంది. బ్రహ్మదేవుడు పద్మముపై నివసిస్తే అమ్మ పాదపద్మం తన సౌందర్యంతో ఆ పద్మమును చిన్నబోయేలా చేస్తోంది. బ్రహ్మదేవుడి వలె సనకసనందనాదులు, భృగు మహర్షి వంటి బ్రహ్మజ్ఞానులు సైతం అమ్మ పాదములనే నిరంతరం నమస్కరిస్తున్నారు. ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం. कवीन्द्राणां नानाभणितिगुणचित्रीकृतवचः प्रपञ्चव्यापारप्रकटनकला कौशलनिधिः अधः कुर्वन्नब्जं सनकभृगुमुख्यैर्मुनिजनैः नमस्यः कामाक्ष्याः चरणपरमेष्ठी विजयते।